డైలీ నా లైఫ్ జర్నీ ఇలాగే స్టార్ట్ అవుతుంది. ప్రొద్దున లేవడం ఫోన్తోనే లేవాలి. నాకు వేరే సెకండ్ ఆలోచనలు కూడా ఉండవు. నా పర్సనల్ ఆలోచనలకు కూడా స్వస్తి చెప్పాలన్నమాట. ఇంక ఇవే ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లం మాట్లాడేలోపు ఇంకో ప్రాబ్లం ఫోన్ వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటి ఆలోచించేలోపు ఇంకొకటి వస్తుంది. ఈలోగా నేను మర్చిపోవాల్సి వస్తుంది అనమాట. ఈలోగా నేను ఫుడ్ తీసుకోవడం కూడా మర్చిపోతాను ఒక్కొక్క టైంలో. అలాగే నాకు హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ అయింది. 2 years బ్యాక్ అయితే హెల్త్ కూడా డిస్టర్బ్ అయింది. కొన్ని పర్సనల్ విషయాలు కాకుండా ఇలా సర్వీస్ విషయాలు కూడా కొంచెం మైండ్లో చాలా ఓవర్లోడ్ పెట్టుకొని ఒక 2 years బ్యాక్ నా హెల్త్ని కూడా నేను ఖరాబ్ చేసుకున్నాను. బట్ స్టిల్ ఇప్పుడు కొంచెం స్టెబిలిటీగా ఉండగలుగుతున్నాను. ఫుడ్ తీసుకోగలుగుతున్నాను. ఎంతవరకు సర్వీస్ చేయగలుగుతానో అంతవరకు మాత్రమే నేను నా జర్నీస్ని కొనసాగించాలనుకుంటున్నాను. అంతకన్నా ఎక్కువ చేశాను అనుకోండి నా హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి కనీసం నేను బ్రతుకున్నానంటే నెలలో ఒక్కరికైనా ఉపయోగపడతాను కదా అని నాకు నేనే చెప్పుకోగలిగాను అనమాట. సో అందుకని ఫస్ట్ కొంచెం నా హెల్త్ జాగ్రత్తగా చూసుకొని తర్వాత కొంచెం సర్వీస్ని అయితే ఈ మధ్య కొంచెం తగ్గించాను. అలా ఆపడం లేదు, తగ్గించాను. ఎలా తగ్గించాను అంటే దూర ప్రయాణాలు తగ్గించాను. అవకాశం ఉండేటప్పుడు ఒకరోజు ప్లాన్ చేసుకుంటాను. అంటే 3 monthsకి 4 monthsకి ఒకసారి ప్లాన్ చేసుకుంటాను. ఆపడం అనేది లేదండి. స్పీడ్గా లాంగ్ జర్నీస్ తగ్గించాను. సర్వీస్ ఆగటం లేదు, అంతే.